విశ్రాంతి లేదు. ఏం లేదంట. కానీ ఆయన అంటున్నాడు, మార్కు మత్తయి 11:28, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు అది ఏముంది మీకు ఇప్పుడు? మీకు విశ్రాంతి ఉంది. విశ్రాంతి లేదు. ఒక ఆంటీ ఉంటుంది. ఆంటీ పేరు విశ్రాంతమ్మ ఆంటీ. మా ఫోన్ చేసినప్పుడు ఒకటే అయ్యా నా పేరు ఎందుకు పెట్టారా కానీ నాకు విశ్రాంతే లేదయ్యా. ఆంటీ ఎక్కడ? ఏ ఊరన్నది? రాజారావునా? కుంచినపల్లి. కుంచినపల్లి విశ్రాంతమ్మ నాకు ఫోన్ చేస్తుంది. ఏందయ్యా ఈ బాధలు, ఏందయ్యా అబ్బాయి గురించి, మనవరాలు కూతురు మొన్న కూడా ఫోన్ చేసి ఏందండి ఇంకా విశ్రాంతి లేదంటే లేదయ్యా, నన్ను విశ్రాంతమ్మ అనొద్దు, అది విశ్రాంతమ్మ అనండి అంటది. అవునా? ఏంటన్నా? అమ్మ పేరు అదేనా? చూసారా? కాబట్టి విశ్రాంతి లేదు. కానీ ప్రభు అన్నాడు, నేను మీకు విశ్రాంతిని, మాట ప్రాణానికి విశ్రాంతి, ఆత్మకు విశ్రాంతి అండి. మాట చెప్పనండి, మన శరీరానికి ఆత్మకు విశ్రాంతి లేకపోతే అంటండి, ఆ టెన్షన్స్కి ఏమైపోతాం మనం? త్వరగా చనిపోతాం. ఆ రెస్ట్ అనేది, ఆ పీస్ అనేది, ఆ విశ్రాంతి అనేది ప్రభువే మనకి ఇస్తాడు. ఆయన పనిలో, ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో, అదే నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి అంటే చాలామందికి తెలియదు.